నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయే పాఠ్యాంశం తృతీయ ప్రపంచ దేశాల సమస్యలు, తృతీయ ప్రపంచ దేశాల ఆవిర్భావం, అంతర్జాతీయ రాజకీయాల్లో వాటి పాత్ర. ఈ పాఠ్యాంశం బిఏ తృతీయ సంవత్సర విద్యార్థులకు అంతర్జాతీయ సంబంధాల అధ్యయనంలో భాగంగా చర్చించడం జరుగుతుంది. ఇక్కడ మనం అవగాహన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే పారిశ్రామిక విప్లవం అనేది వచ్చిందో ఐరోపా ఖండంలో వచ్చిన తర్వాత ఐరోపా ఖండంలోని రాజ్యాలు ముడి సరుకుల కోసం సముద్ర మార్గాలు కనుగొన్న తర్వాత వలసవాదాన్ని ప్రోత్సహించినాయి. ఆ వలసవాదమే తర్వాత కాలంలో సామ్రాజ్యవాదంగా కొనసాగింది. అది 17వ శతాబ్దం నుంచి తీసుకున్నట్లయితే దాదాపు 19వ శతాబ్దం వరకు, 19వ శతాబ్దం చివరి వరకు దాదాపు 250 సంవత్సరాలకు పైగా అది కొనసాగింది. ఈ కాలంలో యూరోపియన్ దేశాలైనటువంటి, ప్రత్యేకంగా చెప్పాలంటే బ్రిటన్, ఫ్రాన్స్, పోర్చుగీస్, స్పానిష్, ఆ తర్వాత జర్మనీ, ఇటలీ, ఇటువంటి రాజ్యాలు అవుతున్నాయో ఇవన్నీ యూరోప్ ఖండానికి అవతల, అంటే ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఖండాలలో వలసలు ఏర్పాటు చేసుకున్నాయి. ఈ వలసలు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయంగా, ఆ తర్వాత ఆర్థికంగా తమ ఆధిపత్యాన్ని ఆ ప్రాంతాల్లో కొనసాగిస్తూ అక్కడి నుండి పరిపాలన కొనసాగించడం అనేది జరిగింది. దీంట్లో క్రమంలోనే మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధాలు కూడా జరిగినాయి. రెండవ ప్రపంచ యుద్ధానంతరం కనుక పరిశీలించి చూసినట్లయితే ఐరోపా ఖండం యొక్క ప్రాధాన్యత తగ్గి అమెరికా, రష్యాలు అగ్రరాజ్యాలుగా వచ్చినాయి. ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి ఏర్పాటైన తర్వాత ప్రపంచ రాజకీయాల్లో మార్పులు ఏవైతున్నాయో ఆ తర్వాత వచ్చినాయి ఈ తృతీయ ప్రపంచ రాజ్యాల గురించి అధ్యయనం. ముఖ్యంగా చూసినట్లయితే తృతీయ ప్రపంచం అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించింది అల్జీరియాకు చెందినటువంటి ఫ్రాంజ్ ఫెనాన్. ఈయన ది రిచ్డ్ ఆఫ్ ది ఎర్త్ అనే గ్రంథంలో ఉపయోగించడం జరిగింది. ఆయన వర్గీకరణ ఏమిటంటే, పాశ్చాత్య దేశాలు ఏవైతే ఉన్నాయో అవి మొదటి ప్రపంచం కాదు, ఆ తర్వాత వచ్చేసరికంటే సోవియట్ రష్యా దాని మిత్ర రాజ్యాలు, సోషలిస్ట్ రాజ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ద్వితీయ ప్రపంచం గాను, రెండో ప్రపంచ యుద్ధానంతరం స్వాతంత్రం పొందిన ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఖండాలు ఏవైతున్నాయో అభివృద్ధి చెందిన దేశాలు తృతీయ ప్రపంచంగా చెప్పడం అనేది జరిగింది. దీంతో పాటే ఇర్వింగ్ హోర్విడ్జ్ అతడు రాసినటువంటి గ్రంథం 3 వరల్డ్స్ ఆఫ్ డెవలప్మెంట్ అనే గ్రంథంలో కూడా అభివృద్ధిని ప్రాతిపదికగా చేసి ప్రపంచ రాజ్యాలను విభజించడం అనేది జరిగింది. ఆయన ఏం చెప్తున్నారంటే, కాంపిటేటివ్ క్యాపిటలిజం ఏదైతే ఉందో అది అమెరికా దాని మిత్ర రాజ్యాలు అనుసరించడం అనేది జరిగింది. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధానంతరం వచ్చినటువంటి సోవియట్ రష్యా ఏదైతే ఉందో అది సోషలిస్ట్ విధానాలు అనుసరించినాయి. ఇవి సోవియట్ చైనీస్ మోడల్ను అనుసరిస్తున్నాయి. తర్వాత సామ్రాజ్యవాద దోపిడీకి గురై కొత్తగా విముక్తి పొందిన రాజ్యాలు తృతీయ ప్రపంచ రాజ్యాలుగా చెప్పడం జరిగింది. దీని తర్వాత మూడో విశ్లేషణ చేసింది చైనా నాయకుడు మావో సేటుంగ్. ఆయన తన త్రీ వరల్డ్ థియరీ లోపల ఏం చెప్తున్నారంటే, అమెరికా మరియు రష్యాలు మొదటి ప్రపంచ రాజ్యాలుగా పేర్కొంటూ జపాన్, ఐరోపా రాజ్యాలు, కెనడా, ఆస్ట్రేలియా వంటి రాజ్యాలు ద్వితీయ ప్రపంచంగా పేర్కొంటూ ఆసియా, ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికా దేశాలు తృతీయ ప్రపంచ దేశాలుగా విశ్లేషణ చేయడం జరిగింది. అయినప్పటికీ ఈ విశ్లేషణ ఏదైతే ఉందో ఇది తృతీయ ప్రపంచ రాజ్యాలకు సంబంధించి చాలా అంశాల లోపల భిన్నత్వం అనేది ఉంది. ఏమైనప్పటికీ తృతీయ ప్రపంచ ఆవిర్భావాన్ని కనుక మనం పరిశీలించి చూసినట్లయితే, దాని చరిత్రను కనుక చూసినట్లయితే, ఎప్పుడైతే పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత ముడి సరుకుల కోసం ఐరోపా రాజ్యాలు ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు రావడం జరిగిందో ఈ దేశాలు తమ ఉనికిని కాపాడుకోవడం క్రమంతో పాటు తమ ఆధిపత్యాన్ని కొనసాగించి సామ్రాజ్యవాదాల విధానాలతోటి అక్కడ ఏదైతే ఇక్కడ ఆర్థిక దోపిడీ చేసినాయో, రాజకీయంగా ఆధిపత్యాన్ని కొనసాగించడం జరిగిందో ఇది దాదాపు 1940 దశకం వరకు కొనసాగింది. అంటే 16వ శతాబ్దం చివరి 17వ శతాబ్దం నుండి దాదాపు 200 సంవత్సరాలకు పైగా ఇది కొనసాగడం అనేది జరిగింది. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఐరోపా ఖండంలోని రాజ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి స్థానంలో అమెరికా మరియు రష్యాలు అగ్రరాజ్యాలుగా అవతరించడంతో ఐరోపా ఖండంలోని దేశాలు ఏవైతే ఉన్నాయో తమ వలసలను కోల్పోవడం జరిగింది. ఎందుకోసమంటే రెండో ప్రపంచ యుద్ధ ఫలితంగా ఏదైతే ఐక్యరాజ్య సమితి వచ్చిందో ఈ ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో ఇది
వలసవాదాన్ని వ్యతిరేకించి కొత్త రాజ్యాలకు స్వాతంత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కొత్త రాజ్యాలకు స్వాతంత్రం ఇవ్వడం ఏదైతే ఉందో అది వలసవాద నిర్మూలన కార్యక్రమంలో భాగంగా చేయడం జరిగింది. ఈ అధిష్ట ప్రాంతాలు ఏదైతే ఉంటాయో ఇవన్నీ ధర్మకర్తృత్వ మండలి నేతృత్వంలోకి తీసుకొని ఆ రాజ్యాలకు ఒక్కొక్కదానికి స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. ఇది ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో అమెరికా నేతృత్వంలో ప్రజాస్వామికీకరణ చేస్తూ తృతీయ ప్రపంచ ఆవిర్భావం జరిగింది. ఆ తర్వాత వచ్చేసరికంటే ఈ వలసపాలిత దేశాల లోపల ఏదైతే స్వాతంత్ర పోరాటాలు విముక్తి పోరాటాలు ఏవైతే జరిగినాయో వాటికి మద్దతు తెలియజేస్తూ న్యాయంగా ఆ రాజ్యాలకు జాతీయ హోదా ఉన్నప్పుడు వాటికి స్వాతంత్రాన్ని ఇవ్వాల్సిందిగా ఐక్యరాజ్యసమితి కోరుతూ ఒక్కొక్క దేశాన్ని చేయడం జరిగింది. దాదాపు 1960 వరకు ఏదైతే దశకం ఉందో ఇది వలసల విముక్తి దశకంగా పేర్కోవడం అనేది జరిగింది. ఆ తర్వాత కూడా చాలా రాజ్యాలు నమీబియా, రొడీషియా ఇటువంటి రాజ్యాలు కూడా ఆఫ్రికా ఖండంలో తర్వాత స్వాతంత్రాన్ని పొందడం అనేది జరిగింది. ఆ తర్వాత పరిశీలించి చూసినట్లయితే ఇక్కడ ఐరోపా ఖండంలోని రాజ్యాలు తమ హోదాను కోల్పోవడంతో ఈ స్వాతంత్రం పొందినటువంటి రాజ్యాలే తృతీయ ప్రపంచ రాజ్యాలు. ఇవి రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత అమెరికా, రష్యాలు అగ్రరాజ్యాలుగా అవతరించిన తర్వాత ద్విధ్రువ ప్రపంచం అనేది ఏదైతే అవతరించిందో ఆ ద్విధ్రువ ప్రపంచం ఏదైతే ఉందో అది పోటీతత్వాన్ని నెలకొల్పడం జరిగింది. ఆ వాతావరణంలో ఈ రాజ్యాలు తమ స్వాతంత్రాన్ని పొంది ఉనికిలోకి రావడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇవన్నీ ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం తీసుకొని ప్రపంచ దేశాలతో కొనసాగడం అనేది జరిగింది. అయితే తర్వాత 1940 దశకం నాటికే వచ్చేసరికంటే ప్రపంచంలో ధనిక మరియు పేద దేశాలు అనే భావం అనేది వచ్చి ఉత్తర దక్షిణ సంభాషణలు అనేవి కూడా అక్కడ చోటు చేసుకోవడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో మరి తృతీయ ప్రపంచ రాజ్యాలు ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నాయి, ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాయి, అవి ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి అనే అంశాలు మనం చర్చించాల్సిన ఆవశ్యకత ఉంది. తృతీయ ప్రపంచ దేశాల సమస్యలను కనుక మనం పరిశీలించి చూసినట్లయితే దాదాపు ఈ దేశాలన్నిటి సమస్యలు ఒకే రకంగా ఉన్నాయి. మొట్టమొదట కనుక చూసినట్లయితే తృతీయ ప్రపంచ దేశాలు వెనుకబడిన దేశాలు, సామ్రాజ్యవాద దేశాల చేతిలో దోపిడీకి గురి కాబడిన దేశాలు. ఈ దేశాలు దాదాపు ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఖండాల్లో ఉండడంలో వీటితో పాటు ఈ దేశాలకు మొదటి సమస్య ఏంటంటే అధిక జనాభా. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే 7.8 బిలియన్ల జనాభా ఏదైతే ఉందో 5.3 బిలియన్ల జనాభా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో లేదా తృతీయ ప్రపంచ దేశాల్లో ఉంది. ఈ అధిక జనాభా మూలంగా ఈ దేశాలు చాలా రకాల సమస్యలను ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. ఒకటి, ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలు కల్పించడం, మినిమం బేసిక్ నీడ్స్, ఫుడ్, షెల్టర్, క్లాత్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వీటిలో ప్రజలను కల్పించడం అనేది జరగడం లేదు. ఆ తర్వాత వచ్చేసరికంటే పౌష్టికాహార లోపం అనేది కూడా అక్కడ పెరిగిపోవడం అనేది జరుగుతూ ఉంది. ఆ తర్వాత పరిశీలించేసినట్లయితే అక్కడ చిన్నపిల్లల్లో కూడా పౌష్టికాహార లోపం, మహిళల్లో పౌష్టికాహార లోపం, ఆ తర్వాత మౌలిక వసతులు కల్పించడంలో లేమి, ఆ తర్వాత వీళ్ళకు అన్ని రకాల వసతులు, కనీస అవసరాలు కల్పించడం కూడా ప్రభుత్వం చేయలేని దుస్థితిలో ఉందన్నమాట. ఈ అధిక జనాభాకు ఏదైతే ఉందో అది తర్వాత తలసరి ఆదాయం తగ్గడంలో కూడా జరుగుతుంది. అతను వచ్చేసరికంటే అన్ని సమస్యలకు మూలమే అధిక జనాభా చెప్పడం అనేది జరుగుతుంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే భారతదేశం జనాభా, తర్వాత నైజీరియా, ఆ తర్వాత ఈ రకంగా తృతీయ ప్రపంచ దేశాల్లో విపరీతంగా ఏదైతే జనాభా ఉందో అది కుటుంబ నియంత్రణ ఏదైతే ఉందో ప్లానింగ్ 1950 దశకంలోనే ఐక్యరాజ్యసమితి చెప్పింది జనాభాను స్థిరీకరించుకున్నప్పుడే అభివృద్ధికి సాధ్యమవుతుందని. కానీ ఈ దేశాల్లో అది లేకపోవడం మూలాన, సరైన క్రమంలో అమలు చేయకపోవడం మూలాన ఈ సమస్యలని ఉత్పన్నం కావడం అనేది జరిగింది. దీంతో అభివృద్ధి అనేది మందగించి ఈ దేశాల్లో తలసరి ఆదాయం పడిపోవడం, ఆ తర్వాత వచ్చేసరికంటే ఉపాధి కల్పనకు సంబంధించి ఇంకా ఇతర సమస్యలని తలెత్తడం అనేది జరిగింది. దీని తర్వాత చూడాల్సింది ఏంటంటే రెండవది నిరక్షరాస్యత, రెండవ సమస్యగా చెప్పడం జరుగుతుంది. తృతీయ ప్రపంచ దేశాలు లేదా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న రెండో సమస్య నిరక్షరాస్యత. ఎందుకోసమంటే జనాభా అనేది ఒక వనరుగా చెప్తారు ప్రతి దేశానికి. అయితే ఆప్టిమమ్ లెవెల్స్ అని చెప్తారు. అభిలషణీయ స్థాయిలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా ఆ జనాభాకు సౌకర్యాలు కల్పించడం అనేది ప్రభుత్వాలు చేయగలుగుతాయి. కానీ అది ఎక్కువ అయినా ప్రమాదమే, తక్కువ అయినా ప్రమాదమే. ఎందుకోసమంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అధిక జనాభా ఉండడం మూలాన
ప్రభుత్వాలు సరైన వసతులు కల్పించలేకపోవడం, దీంతో నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువగా ఉంది. విద్యపై ఈ దేశాలు కేటాయించే బడ్జెట్ చాలా తక్కువగా ఉండడంతో పాటు ఇక్కడ ఉండే మనుషులకు అన్‌స్కిల్డ్ పీపుల్ అని చెప్తారు. నైపుణ్యాలు లేని జనాభాగా వీరిని చెప్పడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఆర్థిక అభివృద్ధి అంతంత మాత్రం. పౌరుల యొక్క బాధ్యత కూడా ప్రభుత్వ వ్యవస్థల్లో రాజ్యాంగబద్ధంగా ఉన్న దీని లోపల చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకోసమంటే వాళ్ళు రాజకీయ వ్యవస్థను అర్థం చేసుకోలేరు, పౌరుడిగా తమ బాధ్యతలు ఏందో తెలియవు. దాంతో వచ్చేసరికంటే అక్కడ ఈ దేశాల్లో గరిష్టంగా 42% వరకు అక్షరాస్యత ఉన్నది, 58% నిరక్షరాస్యులు ఉండడం అనేది జరిగింది. కారణం ఏంటంటే ఇక్కడ తక్కువగా విద్యపై కేటాయింపులు చేయడం. దీంతోపాటు మానవ హక్కులకు సంబంధించి కూడా ఈ దేశాల్లో రికార్డు అనేది చాలా దీనిగా ఉంది. పౌరులు తమ హక్కులను విధులను తెలుసుకోవడం, రాజ్యాంగబద్ధంగా తమకున్న స్వేచ్ఛలు ఏమిటి తెలుసుకోలేని దుస్థితి లోపల ప్రభుత్వాలు కూడా దమన నీతిని అనుసరించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఆర్థిక అభివృద్ధి కూడా దీనికి ఉంటుంది. ఆ తర్వాత తలసరి ఆదాయం కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకోసమంటే విద్య అనేది వచ్చినప్పుడే నైపుణ్యాలు పెరుగుతాయి. నైపుణ్యాలు ఉన్నప్పుడే అక్కడ ఏదైనా ఉపాధి అవకాశాల కోసం వాళ్ళు ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ నిరక్షరాస్యత అనేది పేదరికానికి దారి తీయడం అనేది జరుగుతుంది అన్నట్లు. ఆ తర్వాత వచ్చేసరికంటే ఈ విద్య అనేది కూడా ఎట్లా ఉండాలంటే వొకేషనల్ ట్రైనింగ్ అని చెప్తారు, వృత్తిపరమైన విద్య అనేది ఉండాలి. కానీ భారతదేశం లాంటి దేశాల్లో చూసినట్లయితే బ్రిటిష్ వారి కాలంలో అమలు చేసిన విద్యా విధానాలు నేటికి కొనసాగడం మూలన కేవలం నిరుద్యోగులను తయారు చేసే దీనిగానే ఉండడం ఒక ప్రధాన అంశంగా చెప్తారు. కాబట్టి ఇక్కడ నిరక్షరాస్యత అనేది ఈ తృతీయ ప్రపంచ దేశాలకు అన్నిటికీ ఒక సమస్యగానే మారిందని మనం చెప్పవచ్చు. తర్వాత మూడవది కనుక పరిశీలించి చూసినట్లయితే పేదరికం. ఇంతకుముందు చెప్పిన మొదటి కారణం ఏదైతే ఉందో అధిక జనాభా ఏదైతే ఉందో, ఈ అధిక జనాభా అనేది ఏదైతే ఉందో అది మానవ వనరులు ఆ తర్వాత సహజ వనరులకు సంతులనం అనేది లోపించినప్పుడు ప్రభుత్వాలు ఉన్న జనాభాకు సరి అయిన వసతులు కల్పించలేని పరిస్థితులు ఉంటాయి. ప్రత్యేకించి వచ్చేసరికి ఆహార సమస్య అనేది ఉత్పన్నమవుతుంది. ఆ తర్వాత అక్కడ జనాభాకు సంబంధించి అక్కడ విధానాలు అవన్నీ చూసినట్లయితే అక్కడ బానిసత్వానికే వస్తుంది అన్నట్లు. తర్వాత ప్రపంచ ఆహార సంస్థ వాళ్ళు ఏం చెప్తున్నారంటే దాదాపు ప్రపంచవ్యాప్తంగా 96 కోట్ల మంది పేదరికంలో మగ్గుతున్నారని, దీనికి దారిద్ర్య రేఖ దిగువన నివసించడం అనేది జరుగుతుంది. వారిని పైకి తీసుకొని రావడం కోసం ప్రభుత్వాలు సరైన సంక్షేమ చర్యలు తీసుకోవడం లేదు. ఎందుకంటే అధిక జనాభా అనేది ప్రధాన కారణం. ఆ తర్వాత ఈ తృతీయ ప్రపంచ దేశాల్లో ప్రభుత్వ యంత్రాంగం పని కూడా సరైన క్రమంలో ఉండదు. రాజ్యాంగం అనేది ఒక రకంగా ఉంటుంది, ప్రభుత్వాల అమలు ప్రక్రియ అనేది ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి ఈ సమస్యలు ఏవైతున్నాయో అది చాలా రకాలుగా ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసరికంటే తక్కువ పారిశ్రామికీకరణ. అంటే తృతీయ ప్రపంచ దేశాలు చాలా వరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని తక్కువగా కలిగి ఉన్నాయి. ఎందుకోసమంటే ఈ దేశాల వనరులను దోపిడీ చేయబడి ఆర్థికంగా ఇవి చితికిపోవడం ఉండడం వలన రెండో ప్రపంచ యుద్ధానంతరం యుద్ధం వరకు కూడా అక్కడ ఆర్థిక దోపిడీ కొనసాగింది. ఆ దేశాల లోపల కేవలం సరుకుల దోపిడీ జరిగింది, కానీ అక్కడ పరిశ్రమల స్థాపన కానీ ఇంకా ఏమీ జరగలేదు. కాబట్టి ఈ దేశాలు తిరిగి అభివృద్ధి చెందిన దేశాలపై, తమ వలసపాలిత దేశాలపై ఆధారపడి ఉండాల్సి వచ్చింది. ఇక్కడ సాంప్రదాయకంగా సమాజాలు ఉండడం మూలన సాంకేతిక పరిజ్ఞానం అనేది అభివృద్ధి చెందలేదు. రెండోది ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పుడే పారిశ్రామికీకరణ నడుస్తుంది. కాబట్టి ఈ పారిశ్రామికీకరణ అనేది ఏది ఉందో చాలా మందకొడిగా సాగడం ఒక కారణంగా చెప్తారు. ఆ తర్వాత వచ్చేసరికంటే ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి సమస్యలు, లెస్ పవర్ అని చెప్తారు. ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే క్లైమేట్ చేంజ్ అనేది కూడా ఒకటి పరిస్థితులు చూడడం. ఆ తర్వాత లో గ్రేడ్ టెక్నాలజీని వీళ్ళు అడాప్ట్ చేసుకోవడం. ఆ తర్వాత ఈ దేశాల్లో కూడా సాంప్రదాయకంగా వృత్తులపైనే వీళ్ళు ఆధారపడి ఉండడం మూలన పారిశ్రామికీకరణ కూడా జరగలేదు. అయితే వీటి లక్ష్యం ఏంటంటే అభివృద్ధి చెందిన దేశాల నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయాలని ఐక్యరాజ్య సమితి వేదికగా అంక్టాడ్ అని చెప్తారు, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, దాంతో ట్రౌల్ ప్రొబిషన్ నేతృత్వంలో 1970 దశకంలో చాలా ప్రయత్నాలు జరిగిన అభివృద్ధి చెందిన దేశాలు సాంకేతిక పరిజ్ఞానం బదిలీ చేయడానికి అంగీకరించకపోవడం వలన ఈ దేశాలు అభివృద్ధి చెందిన ఉత్తరార్ధగోళంలో ఉన్న దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు, దక్షిణార్ధగోళంలో ఉన్న ఈ దేశాలు వెనుకపాటుతనం అనేది ఒకే రకంగా కొనసాగడం అనేది జరుగుతుంది అన్నట్లు. ఆ తర్వాత పరిశీలించి చూసినట్లయితే నిరుద్యోగం ఒక సమస్యగా చెప్తారు. నిరుద్యోగం ఒక సమస్యగా చెప్పినట్లయితే ఇక్కడ అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే అధిక జనాభా అనేది ఉన్నప్పుడు ఆ జనాభాకు తగిన విద్యా వనరులు అనేవి కల్పించాలి.
ఆ కల్పించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడ అధిక జనాభా అనేది ఏమవుతుందంటే దేశ ఆర్థిక వ్యవస్థలకు సమానంగా జనాభా ఉంటే సంతులనంలో ఉంటే అది అభివృద్ధికి ఉంటుంది. కానీ అక్కడ లేనప్పుడు ఏమవుతుందంటే అధిక జనాభా అనేది నిరుద్యోగిత, దాంట్లో ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత పరిశీలించి చూసినట్లయితే ఈ తక్కువ వేతనంతో ఎక్కువ పని చేయించుకోవడం అనే దానికి కూడా ఒక దారి తీయడం అనేది జరుగుతుంది. రెండోది ఏంటంటే నిరక్షరాస్యత అనేది ఇంతకుముందు చెప్పడం జరిగింది. దీని మూలంగా ఏమవుతుందంటే నైపుణ్యం లేని జనాభా ఉండడం మూలన వారికి అక్కడ ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసరికంటే ఈ టెక్నికల్ స్కిల్స్ అనుకోండి, సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అవగాహన, వృత్తి విద్యా సంస్థలు, ఆ తర్వాత పారిశ్రామికీకరణ, ఆ తర్వాత ఇతర అధునాతన ఇది సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేసుకోవడంతో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి అవకాశాలు తక్కువగా ఉండడం మూలన ఇక్కడ ఏముంటుందంటే పారిశ్రామికీకరణ తక్కువగా ఉండడం మూలన ఉద్యోగ కల్పన అనేది తక్కువగా ఉంటుంది. దీంతో ఇక్కడ తిరిగి పేదరికంలోనే ఎక్కువ మంది ప్రజలు నివసించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏముంటుందంటే నిరుద్యోగం అనేది ఎక్కువగా ఉండి ఇతర దేశాలకు వలసపోవడం అనేది జరుగుతుంది. ఉదాహరణకు భారతదేశాన్ని తీసుకున్నట్టయితే ఇక్కడ ఒక మాట చెప్తారు, ఏంటంటే బ్రెయిన్ పవర్ అండ్ బ్రాన్ పవర్ అని చెప్తారు. బ్రెయిన్ పవర్ అని ఏదైతే చెప్తారో, మేధావులు ఎవరైతే ఉన్నత విద్యావంతులు అవుతున్నారో, ఎంబీబీఎస్, ఆ తర్వాత ఐఐటి ఐఐఎంలో చదువుకున్న వాళ్ళు, ఫార్మసీ, ఇటువంటి ఉన్నత దీంట్లో కంప్యూటర్స్ చేసిన వాళ్ళు ఐరోపాకు వాళ్ళంతా వలసపోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఎవరైతే బ్రాన్ పవర్ అంటే మజిల్ పవర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, గల్ఫ్ దేశాలకు కూలీలుగా పోవడం అనేది జరుగుతుంది. ఈ వలస ఏదైతే ఉందో నిరుద్యోగం మూలంగా ప్రజలు వలస పోవడం అనేది అది ఒక రకమైన నిరుద్యోగం. ఆ తర్వాత విత్ ఇన్ ద కంట్రీకి వచ్చేసరికంటే తృతీయ ప్రపంచ దేశాల్లో చూసినట్లయితే ఎక్కడైతే అవకాశాలు ఉంటాయో అక్కడికి ప్రాంతాలకు ప్రజలు వలసపోవడం అనేది మైగ్రేషన్ అనేది జరుగుతుంది. దాంతో ఏమైపోతుందంటే అక్కడ ఉపాధి లభిస్తుంది కాబట్టి అక్కడికి పోవడం అనేది జరుగుతుంది. అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి ఉపాధి కోసం పోవడం అనేది జరగడం మూలన అక్కడ జనాభా అనేది పోగొట్టడం అనేది జరుగుతుంది. దీంతో అక్కడ అర్బనైజేషన్ ప్రాబ్లం అనేది వస్తాయి, తర్వాత హెల్త్ హైజీన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఆ తర్వాత వచ్చేసరికంటే అక్కడ ట్రాన్స్పోర్టు, ట్రాఫిక్, హెల్త్, శానిటేషన్ చాలా రకాల సమస్యలు అనేది ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా వస్తున్న తీరుతెన్నులుగా మనం చెప్పవచ్చు. తర్వాత వచ్చేసరికంటే మూలధన కొరత ఇంకొక సమస్యగా చెప్తాం. మూలధన కొరత అని కనుక మనం పరిశీలించినట్లయితే వాస్తవానికి ఈ తృతీయ ప్రపంచ దేశాల్లో ఉన్నది రా మెటీరియల్ అంటే ముడి సరుకులు మాత్రం. వలస పాలిత రాజ్యాలు, సామ్రాజ్యవాద రాజ్యాలు ఇక్కడ ముడి సరుకును తరలించి అక్కడ తమ పారిశ్రామిక సంస్థల లోపల వస్తు రూపేణ తయారు చేసి తిరిగి ఈ దేశాలను అమ్ముకోవడం అనేది జరిగింది. దీంతో ఏమైపోయిందంటే ఇక్కడ ఉన్న సాంప్రదాయ పరిశ్రమలు అనేవి దెబ్బతిని అక్కడ కేవలం మార్కెట్లుగానే వెళ్తున్నాయి. ఇక్కడ పారిశ్రామికరణ చేయాలి అంటే మూలధనం అనేది అవసరం, ఇక్కడ పారిశ్రామికరణ చేయాలంటే టెక్నాలజీ అనేది అవసరం. ఈ రెండింటి లేమి మూలంగా అభివృద్ధి చెందిన దేశాలు ఏం చేస్తున్నాయంటే తిరిగి వాటిని తమ అదుపులో ఉంచుకునే విధంగా, తాము చెప్పిన కండిషన్లకు ఒప్పుకునే విధంగా ఆ దేశాలను తమ నియంత్రణలోకి తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. మూలధన కొరతకు వచ్చేసరికంటే ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో చూసినట్లయితే ప్రపంచ బ్యాంక్ అనేది ఉంది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనేది ఉంది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఉంది, ఆ తర్వాత బ్రిక్స్ బ్యాంక్ అనేది ఉంది, ఏఐఐబి అని, ఇట్లా కొత్త కొత్త సంస్థలు అనేవి రావడం జరిగింది. ఇవి ఏం చేస్తున్నాయంటే ఎక్కువ వడ్డీలకు తృతీయ ప్రపంచ దేశాలు రుణాలు ఇచ్చి అవి చెల్లించలేని స్థితిలో తీసుకొచ్చి రుణాలు ఊబిలోకి నెట్టివేయడం అనేది జరుగుతుంది. దీంతో తృతీయ ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో అవి మూలధన కొరత మూలంగా ఆ రుణాలు ఏదైతే ఇస్తున్నారో అధిక వడ్డీలు కావడం మూలన తిరిగి రుణాల ఊబిలో కూరుకొని పోయి తిరిగి అభివృద్ధి చెందిన దేశాలకి దాసోహంగా ఉండాల్సి వస్తున్నది. ఈ సమస్యలన్నీ ఏదైతే ఉన్నాయో ఇవి చాలా కోర్ ఏరియాస్ అని చెప్తారు, చాలా ప్రధానమైన సమస్యలుగా మనం చెప్పవచ్చు. ఆ తర్వాత చూసినట్లయితే ఈ మూలధన కొరత కోసం తృతీయ ప్రపంచ దేశాలు తిరిగి తమ వలసపాలిత రాజ్యాలైనటువంటి యూరోపియన్ దేశాల దగ్గరనే వెళ్ళి అప్పులు తీసుకొని రావడంతో వారు విధించే నిబంధనలు, ఫారిన్ ఎయిడ్ అని చెప్తారు, అవి విధించే నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి తమ సార్వభౌమాధికారానికే సవాళ్లు విసిరే రకంగా ఉన్నాయి. ఈ కారణాల మూలంగా ఈ తృతీయ ప్రపంచ దేశాలు ఆ రుణాలు తీసుకున్న వీటికి అభివృద్ధిని సాధించడం అనేది చాలా అరుదుగా కనపడడం అనేది జరుగుతుంది. దీని తర్వాత వచ్చేసరికంటే తృతీయ ప్రపంచ దేశాల సమస్యల్లో లోపల సరిహద్దు వివాదాలు అనేది తీసుకుంటాం, జాతుల సమస్య అనేది తీసుకుంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే తృతీయ ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలు స్వాతంత్రం పొందిన తర్వాత జాతిని ప్రాతిపదికగా తీసుకోవడం జరిగింది. భౌగోళికంగా ఒకే ప్రాంతంలో ఉన్నప్పటికీ ఈ సామ్రాజ్య దేశాలు, వలసవాద దేశాలు ఏం చేసినాయంటే సరిహద్దుల విభజన స్పష్టంగా చేయడం అనేది జరగలేదు. దీంతో ఈ సరిహద్దు వివాదాల మూలంగా
ఈ దేశాలు నిరంతరం ఘర్షణలకు లోని తిరిగి ఆయుధ పోటీకి దారితీసింది. అది ఈ ఆయుధ పోటీ ఏదైతే ఉందో ఈ ఆయుధ పోటీ ఏదైతే ఉందో ఆ ఆయుధ పోటీ మూలంగా అభివృద్ధిపై వెచ్చించాల్సిన నిధులు ఈ దేశాలు ఆయుధాలపై రక్షణ కోసం చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత సంఘర్షణలు నిరంతరం కావడం అనేది జరుగుతుంది. తిరుగుబాట్లు కూడా ఈ దేశాల్లో నిరంతరంగా కొనసాగుతున్నాయి. ప్రత్యేకించి ఆసియా ఆఫ్రికా దేశాల్లో మనం పరిశీలించినట్లయితే సరిహద్దు ప్రత్యేకించి ఇండియా పాకిస్తాన్ సరిహద్దు వివాదం మీరు తీసుకున్నట్లయితే ఇప్పుడు చైనాతో ఉన్న వివాదాలు, చుట్టుపక్కల దేశాలతో ఉన్న అన్ని రాజ్యాల వివాదాలు మనం పరిశీలించినట్లయితే ఇవి అభివృద్ధిని ఏ రకంగా తృతీయ ప్రపంచ దేశాల అభివృద్ధిని ఏ రకంగా దెబ్బతీస్తున్నాయని మనం చూడవచ్చు. ప్రత్యేకించి ఇండియా పాకిస్తాన్ తీసుకోండి, ఇప్పుడు కొత్తగా వస్తున్న ఇంకా కొత్త సమస్యలు తీసుకున్నట్లయితే ఆర్థిక అభివృద్ధిని దెబ్బతీసే విధంగానే ఉన్నాయి. దీనికి తోడు అగ్రరాజ్యాలు ఏవైతే ఉన్నాయో తమ ప్రయోజనాల కోసం ఆయుధాలను అమ్ముకోవడం కోసం సమస్యలను ఇంకా పెంచడం, ఆ తర్వాత సరిహద్దు వివాదాలను ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పరిష్కారం కానివ్వకుండా చూడడం, ఇది ఒక రాజకీయ క్రీడగా మారి దాంట్లో తృతీయ ప్రపంచ దేశాలు బలిపశువులుగా మారడం అనేది జరుగుతుందన్నమాట. ఆ తర్వాత వచ్చేసరికంటే వీటితో పాటు ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఇంకొక కారణం ఏంటంటే సైనిక నియంతృత్వాలు ఇక్కడ ఉండవు. వాస్తవానికి రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఈ దేశాలకు రాజకీయ సార్వభౌమాధికారమే లభించింది, కానీ ఆర్థిక సార్వభౌమాధికారం లభించలేదు. ఈ ఆర్థిక అసమానతలు అనేది చాలా వరకు రావడం అనేది జరిగింది. ఈ అసమానతల నేపథ్యంలో అక్కడ అభివృద్ధి అనేది కుంటుపడిపోవడం, ఆ తర్వాత ప్రజలకు ఆ ప్రజాస్వామిక వ్యవస్థలు రాజ్యాంగాల పట్ల కూడా అసమ్మతి అనేది రావడంతో ఈ బలహీనతలను దృష్టిలో పెట్టుకొని చాలా దేశాల్లో సైనిక నియంతృత్వాలు వచ్చినాయి. ఉదాహరణకు మన దేశం పక్కన చూసుకున్నట్లయితే పాకిస్తాన్లో దాదాపు 40 సంవత్సరాలు సైనిక నియంత్రణ పాలన చేశారు. బంగ్లాదేశ్లో కూడా అదే రకంగా జరిగింది. ఆ తర్వాత మియాన్మార్లో కూడా చూసినట్లయితే సైనిక పాలకులు ఉన్నారు. అట్లా ఆఫ్రికాలో కూడా సైనిక పాలకులే ఉన్నారు. ఈ సైనిక నియంతృత్వ పాలన వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసిందంటే ప్రజాస్వామ్యాన్ని పక్కన పెట్టి ప్రజల సంరక్షణను కూడా పక్కకు పెట్టి కేవలం నామమాత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజా సంక్షేమం కానీ, విద్యా స్థాయిలు కానీ, ఆ తర్వాత పారిశ్రామికీకరణ కానీ, ఉపాధి కల్పన కానీ, సామాజిక సంక్షేమం ఇవన్నీ కుంటుపడిపోవడంతో అక్కడ ఆ దేశాలు తిరిగి వెనుకబడిన దేశాలుగానే ఉండడం జరిగింది. ప్రత్యేకించి చూసినట్లయితే ఈ నియంత్రిత పాలన ఉన్న దగ్గర ప్రపంచ బ్యాంక్ రుణాలు ఏదైతే ఇవ్వడం జరిగిందో, ఇతర అంతర్జాతీయ సంస్థలు అయితే రుణాలు ఇవ్వడం జరిగిందో వాటిని దురుపయోగం చేయడమే ఎక్కువగా జరిగింది. ఉదాహరణకు చూసినట్లయితే 1984-85 క్రమంలో ఫిలిప్పీన్స్ దేశాన్ని చూసినట్లయితే అప్పటి ఫిలిప్పీన్స్ నియంత ఫెర్డినాండ్ మార్కోస్